సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒకే రోజు రెండు పరీక్షలు, ఒకే సమయం, వేరువేరు పరీక్ష కేంద్రాలు, ఆందోళనలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అభ్యర్థులు. మనకి ప్రభుత్వాలు మారిన శాఖల్లో ఉన్న అధికారుల పనితీరు మాత్రం అదే విధంగా ఉంది. ఎప్పుడు గందరగోళం సృష్టించే విధంగానే అధికారుల పనితీరు అయితే ఉంది. ఒకే రోజు రెండు పరీక్షలు అంటూ మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. దీంతో పాటుగా పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, ఈస్ట్ గోదావరి అభ్యర్థులను పట్టుకెళ్ళి వైజాగ్లో పరీక్ష కేంద్రం కేటాయించడం, ఈస్ట్ గోదావరి అభ్యర్థులను పట్టుకెళ్ళి విజయవాడలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, ఈ విధంగా చాలా రకాల ఇబ్బందులు అయితే అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాల విద్యాశాఖాధికారుల తప్పిదానికి పాఠశాల విద్యాశాఖాధికారులు సక్రమంగా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా పనితీరు ఉండడం వల్ల ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్రీ ఆర్టీసీ సదుపాయాన్ని కల్పించాలి సార్, ఒక జిల్లా నుంచి పక్క జిల్లాలో ఏ విధంగా పరీక్షలు మేము రాయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. టెట్ కన్వీనర్లకు కానీ డిఎస్సి కన్వీనర్లకు కానీ ఇక్కడ కనీస అవగాహన లేకపోవడమే ఇటువంటి సాంకేతిక తప్పిదాలకు కారణమవుతుంది. సాంకేతిక తప్పిదమో లేదో మరేదైనా కారణమో కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కు హాజరయ్యే అభ్యర్థికి సంబంధించి డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే కంటే ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించేందుకు తొలి సంతకం చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడానికి డిఎస్సికి ముందు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. సంధ్యా భవానీకి ఏలూరులో పరీక్ష కేంద్రం, అక్టోబర్ 6న ఉదయం పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్. ఈ విద్యార్థికే అదే రోజు విజయవాడలో పరీక్ష కేంద్రం కేటాయించినట్లు మరొక హాల్ టికెట్. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే, ఎవరైతే డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు బిఎడ్ కోర్స్ కూడా చేస్తారో డిఎడ్కి సెపరేట్గా అప్లై చేసి బిఎడ్కి సెపరేట్గా అప్లై చేశారంటే వీళ్ళకి సంబంధించి పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 ఒకే రోజు పరీక్ష కేంద్రాలు అలాట్ చేసే అవకాశం అయితే ఏర్పడుతుంది. మరి ఇటువంటి అంశాలపై కనీస అవగాహన లేకుండా ఈ టెట్ కన్వీనర్లు, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది వీళ్ళకే తెలియాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కనీసం ఒక డిఎడ్ లేదా బిఎడ్ కోర్స్ చేసిన అభ్యర్థిని సలహాదారుగా పెట్టుకోండి. ఒక డిఎడ్ ఒక బిఎడ్ కోర్స్ చేసిన అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానం కనీసం పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఉందా అంటూ కూడా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకటి వదులుకోవాల్సిందేనా, ఏలూరు మండలం చోదిమెల్లకు చెందిన సిహెచ్ సంధ్యా భవానీకి పేపర్ 1B 1 నుంచి 5వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలకు సంబంధించి పరీక్ష, అక్టోబర్ 6 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పరీక్ష అయితే ఉంది. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ పాఠశాలకు పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పేపర్ 1Aకి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పరీక్ష అదే రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విజయవాడలో పరీక్ష కేంద్రాన్ని అయితే కేటాయించారు. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే, ఇక్కడ ఒకే అభ్యర్థి రెండు పేపర్లకు అప్లై చేయడం జరిగింది, పేపర్ 1A పేపర్ 1B. మరి కనీసం ఒకే అభ్యర్థి రెండు పేపర్లకు అప్లై చేసినప్పుడు పరీక్ష కేంద్రాలని డివైడ్ చేసి పరీక్ష కేంద్రాలని ఎంపిక చేసేంత కనీస సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా రాస్తారో టెట్ నిర్వాహకులకే తెలియాలి. ముదునూరుపాడుకు చెందిన పి జయలక్ష్మికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్జిడికి సంబంధించి ఉదయం ఏలూరులో ఒక పరీక్ష కేంద్రాన్ని, మధ్యాహ్నం కాకినాడలో మరొక పరీక్ష కేంద్రం ఇచ్చారు. ఏలూరు నుంచి కాకినాడ వెళ్లేందుకు కనీసం 3 గంటల సమయం అయితే పడుతుంది. ఒక పరీక్ష మానుకోవాల్సి వస్తుంది, ఆమె వాపోతున్నారు. ఇక్కడ కనీస అవగాహన లేకుండా ఇక్కడ పేపర్ 1 మార్నింగ్ పెట్టినప్పుడు, పేపర్ 2 ఆఫ్టర్నూన్ పెట్టినప్పుడు ఒకే పరీక్ష కేంద్రం ఎంపిక చేసి ఇవ్వాలి అభ్యర్థికి అనే కనీస జ్ఞానం లేకపోవడం పాఠశాల విద్యాశాఖ అధికారులకి. ఒక అభ్యర్థికి ఒక రోజు రెండు వేరువేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం అరుదుగా జరుగుతుందని డిఈఓ అబ్రహం వివరణ ఇచ్చారు. అరుదుగా జరగడం కాదు సార్, ఇది మనకి మెయిన్గా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సెపరేట్గా అప్లై చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి అసలు ఒక క్యాండిడేట్ ఎన్ని పేపర్లకు అప్లై చేసాడు, ఏంది కథ, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయవలసి ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్షను కేటాయించవలసి ఉంటుంది. మార్నింగ్ ఒక పరీక్ష రాస్తారు, ఆఫ్టర్నూన్ ఒక పరీక్ష రాస్తారు. పేపర్ 1Aకి పేపర్ 1Bకి అదేవిధంగా పేపర్ 2Aకి పేపర్ 2Bకి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అప్పుడు మాత్రమే హాల్ టికెట్స్ అనేవి 1కి 2 సార్లు చెక్ చేసుకుని అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా వాటన్నింటినీ వెరిఫై చేసుకున్న తర్వాత పరీక్ష కేంద్రాలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయవలసి ఉంటుంది. ఇలాంటి అభ్యర్థుల హాల్ టికెట్తో తమ వద్దకు వస్తే
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల విద్యాశాఖ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాల విద్యాశాఖ చేసిన తప్పిదానికి అభ్యర్థులు అధికారులు చుట్టూ తిరగవలసిన పరిస్థితి లేదనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తక్షణం ఈ సమస్యను సాల్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఒకే క్యాండిడేట్కి ఒకే రోజు 2 పరీక్షలు కేటాయించడం ఏంది. నెక్స్ట్ మీరు పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్ళి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సొంత జిల్లాలో పరీక్ష రాయలేని సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీసీ ఫ్రీ సదుపాయం అడుగుతూ ఉన్నారు. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళడానికి కనీసం మరి 300 నుంచి 500 రూపాయల అమౌంట్ అవుతుంది. దానికి సంబంధించి ఫ్రీ ఆర్టీసీ సదుపాయం కల్పించాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్వీనర్ వీళ్ళకి కనీస అవగాహన లేదు. వీళ్ళని ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వాలు మారినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పాఠశాల విద్యాశాఖ మూలాలు మాత్రం అలాగే ఉన్నాయి. పాత విధానాలే. అప్పట్లో ఏ విధంగా తప్పిదాలు జరిగావో ఇప్పుడు కూడా అదే విధంగా తప్పిదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి డిఎస్సి వరకు ఇదే విధంగా కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ప్రక్షాళన చేయాలి, లేదంటే వీళ్ళకి ట్రైనింగ్ అయినా ఇవ్వాలి, మీ పర్యవేక్షణలో నడిపించాలి. ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లో మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అయ్యే విధంగా చూడాలి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. వీళ్ళ చేసిన తప్పిదం ఇది. ఒకే రోజు 2 పరీక్ష కేంద్రాలను కేటాయించడం. వీళ్ళే సాల్వ్ చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో రికార్డెడ్ వీడియోస్, లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. టెట్ పరంగా మీకు 100% ఈ వీడియోస్ నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. టెక్స్ట్ బుక్లు, అకాడమీ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకుని రూపొందించిన బిట్స్ ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ఇప్పుడే వీడియోస్ అన్ని చూడండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.